వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. ఇది ఒక లవ్ లాంగ్వేజ్, ఒక ఎమోషన్. కరెక్ట్ గెస్ అండి. కాఫీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన ఫోకస్, మూడ్, మెమరీని ఇంప్రూవ్ చేసి డిప్రెషన్ని తగ్గిస్తుందండి. సో మన సౌత్ ఇండియన్ స్ప్రైట్ ఫిల్టర్ కాఫీ రెసిపీ చూపిస్తాను. మార్కెట్లో చాలా అవైలబుల్ డివైజెస్ ఉన్నాయండి. ఏది యూజ్ చేసినా ఎండ్ రిజల్ట్ ఒకటే. ఓవర్ నైట్ మీరు ఫిల్టర్ పెట్టేసుకున్నారంటే మార్నింగ్కి మంచి టేస్ట్ వస్తుంది. సో నేను ఈరోజు యూజ్ చేస్తున్న డివైస్ ఇది అండి. స్క్రీన్ పైన కనిపిస్తుంది. 3 అటాచ్మెంట్స్తో వస్తుందండి. ఒకటి వాటర్ వేసుకోవడానికి, ఒకటి ఫిల్టర్ అయిన రెసిడ్యూ రావడానికి, మన డికాక్షన్ రావడానికి. సో వాటర్ వేస్తున్నానండి. 1 కప్ ఆఫ్ కాఫీకి ½ కప్ ఆఫ్ వాటర్. ఫిల్టర్ పెట్టేసి దానిలో 1 స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్, 60 కాఫీ 40 చికోరీ మేము వాడతామండి. సో కాఫీ పౌడర్ వేసేసి ఆ పైన ఉన్న అటాచ్మెంట్ ఫిట్ చేసేసి మన స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో అది మరిగే వరకు వెయిట్ చేయడమేనండి. సో మరిగిన తర్వాత కాఫీ మీకు ఆ నాయిస్ బట్టి తెలిసిపోతుంది. అండ్ ఇల్లంతా కాఫీ మంచి అరోమా వచ్చేస్తుందండి. అందరినీ పడుకున్నాక అందరినీ వేకప్ చేసేస్తుంది, అది నా గ్యారంటీ. సో ఈ సౌండ్ వచ్చిన తర్వాత మనకి డికాక్షన్ రెడీ అయినట్టు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. నేను 1/4 స్పూన్ ఆఫ్ షుగర్ వేస్తున్నానండి. నాకు కొద్దిగా బిట్టర్గా నచ్చుతుంది కాఫీ. సో షుగర్ 1/4 స్పూన్ వేసేసాను. దానిలో మనం బాయిల్ చేసుకున్న మిల్క్ యాడ్ చేసేసుకొని, మంచి వేడిగా ఉన్న మిల్క్ వేస్తే ఫ్రాతీగా వస్తుందండి. పైనంతా నురుగులాగా వచ్చేస్తుంది మిల్క్లో. ఆ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న డికాక్షన్ యాడ్ చేసేయడమేనండి. మంచి బిట్టర్నెస్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మీకు స్క్రీన్ మీద చూసినట్టుగా కాఫీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. సో వీలైతే 4 మాటలు, కుదిరితే 1 కప్పు కాఫీ అనే వాళ్ళకి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఫ్యూయల్ లాగా పనిచేస్తుందండి. ఎంజాయ్ యువర్ కాఫీ. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.